ఏపీలో రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టు పనుల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. భూసేకరణ, రైల్వే, విద్యుత్ కనెక్టివిటీ ఆలస్యం, తుఫాన్లు, డ్రెడ్జింగ్ సమస్యలు వంటి కారణాలతో పనులు నిర్దేశిత సమయంలో పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈపీసీ కమిటీ సిఫారసుల మేరకు ఫేజ్ 1 పనులు పూర్తి చేసేందుకు 2026 డిసెంబర్ 30 వరకు అదనపు సమయం మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, జమీమా, ఏదైతే రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ఏదైతే ఉందో ఈ పనుల గడువుకు మరోసారి పొడిగింపుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది. అయితే ఏదైతే పోర్టు నిర్మాణం, అదేవిధంగా నిర్మాణానికి 2026 డిసెంబర్ 30 వరకు రెండోసారి గడువు పొడిగించింది ఏపీ ప్రభుత్వం. భూసేకరణ, రైల్వే, విద్యుత్ కనెక్టివిటీ ఆలస్యం అవడం వల్ల ఏవైతే ఈ గడువులోపు ఈ ఉందో దానికి సంబంధించి గడువునైతే పెంపొందించింది. దాంతో పాటు తుఫాన్లు అదేవిధంగా ఏదైతే ఫోర్స్ మేజర్ పరిస్థితుల్లో ఏవైతే ఉంటే ఈ పనులన్నీ కూడా కొంత జాప్యం జరిగింది గతంలో. అయితే ఈ నేపథ్యంలోనే ఈ పనులు కొంత వర్షపు నీరు అధికం కావడంతో ఈ నేపథ్యంలోనే కొంత ఆలస్యం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం ఏదైతే ఈపీసీ కమిటీ సిఫారసు మేరకు గడువును మరింతగా పొడిగించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే రామాయపట్నం పోర్టు ఫేజ్ 1 పనులు ఏవైతే ఉన్నాయో పూర్తి చేసేందుకు అదనపు సమయం కూడా ఏపీ ప్రభుత్వం అయితే కేటాయించింది.